బ్రేకింగ్ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి మంటలు చెలరేగి ఏపీఎస్ఆర్టీసీ బస్ దగ్ధమైపోయింది. గురెడ్డిపల్లి దగ్గర డీసీఎంని ఢీకొట్టింది ఏపీఎస్ఆర్టీసీ బస్. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటుగా మొత్తం 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన టైంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని ధర్మవరానికి వెళుతున్న టైంలో మధ్యలో బస్సులో ఇలా హఠాత్తుగా అగ్ని ప్రమాదం జరిగింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? మహబూబ్నగర్ జిల్లా బూరెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారి 44 పైన రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పెను ప్రమాదం తప్పిందని అయితే చెప్పుకోవచ్చు. యూటర్న్ తీసుకుంటున్నటువంటి ఒక డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో మంటలు చెలరేగి బస్సు అక్కడికక్కడికి దగ్ధమైపోయింది. డ్రైవర్ తో పాటుగా మొత్తం 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ కూడా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తా ఉన్నారు. వారందరికీ కూడా ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇక మేజర్ గా గాయాలైతే ఎవరికి కానట్టుగా అయితే వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఘటనకు సంబంధించి హైదరాబాద్ నుంచి ఈ సూపర్ లగ్జరీ బస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మవరం వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఏదైతే ముందు వెళ్తున్నటువంటి డీసీఎం వాహనాన్ని అంచనా వేయడంలో డ్రైవర్ కొంత తడబడటంతోటే ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే ప్రాథమికంగా నిర్ధారణకైతే వచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. అయితే డ్రైవర్ తక్షణమే స్పందించడంతో ప్రయాణికులందరినీ వెంటనే బస్సుల నుంచి దింపడంతో పెను ప్రమాదం తప్పినటువంటి సందర్భం అయితే కనిపించింది. అయితే ప్రమాదం జరిగిన కొద్దిసేపట్లోనే మంటలు అంటుకొని బస్సు పూర్తిగా దగ్ధమైనటువంటి సందర్భం అయితే కనిపించింది. ప్రస్తుతం మిగిలినటువంటి ప్రయాణికులు కూడా ఇతర వాహనాలను ఆశ్రయించి వారి స్వస్థలాలకు బయలుదేరినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఇక చికిత్స పొందుతున్నటువంటి వారైతే ప్రస్తుతం ఆరోగ్యం అయితే జడ్చర్ల ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతా ఉన్నారు. వారు కోలుకున్న తర్వాత వారిని కూడా స్వస్థలాలకు పంపించేందుకు అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేస్తోంది. రైట్, సో అది మహబూబ్ నగర్ లో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. ఎదురుకుండా వస్తున్న డీసీఎం ని గమనించక డ్రైవర్ నడిపిన నేపథ్యంలో 2 వాహనాలు ఢీకొన్నాయి. దీంతో బస్సులో ఒక్కసారిగా ప్రయాణిస్తున్న వీళ్ళందరూ కూడా ప్రమాదానికి గురయ్యారు. 15 మందికి గాయాలయ్యే వాళ్ళందరికీ చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే కాసేపటి తర్వాత బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైపోయిన ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం.